కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12, 13 వచనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించాలి అని అనుకుంటున్నాడు. ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. ఆయన నా జీవితంలో ఎన్నో ఉపకారాలు, మేలులు చేసినాడు. కాబట్టి నేను ఆయనకి ఏం చెల్లించాలి, ఏం చెల్లిస్తే ఆయన సంతోషిస్తాడు, ఏం చెల్లిస్తే ఆయన ఆనందిస్తాడు అనేసి ఇక్కడ భక్తుడు అంటున్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క 2025 సంవత్సరము ఈ చివరి యొక్క నెల, డిసెంబర్ నెల, ఈ చివరి ఆదివారం రోజున ఈ రోజు దాకా కూడా మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి, కోడిగాక తన రెక్కల క్రింద తన పిల్లల్ని కాపాడినట్లుగా దేవుడి సంవత్సరం అంతా కూడా, గత సంవత్సరాలన్నిటిలో కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇది చివరి ఆదివారం ఇక ఈ సంవత్సరంలో. మరి దేవుడు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు చేసి మనల్ని కాపాడుతూ వచ్చినాడు. దానికి కూడా మనం ఏం చేయాలంటే, ఇంత కాపాడిన దేవుడు, ఇన్ని మేలు చేసిన దేవుడు, ఈ రోజు దాకా మనం బ్రతుకున్నామంటే కూడా దేవుని కృప అది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ భక్తుడు కూడా అదే అంటున్నాడు. ఆయన నా జీవితంలో ఎన్నో ఉపకారం చేసినాడు. నేను ఆయనకు ఏమి చెల్లిస్తే ఆయన ఆనందిస్తాడు అనేసి అంటున్నాడు. చూడండి, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో మొబైల్ జారి కింద పడ్డేది, అది మనం చూసుకోకుండా అట్నే వెళ్ళిపోతున్నాం. కింద పడ్డా కూడా వెనకాల వస్తున్న వ్యక్తి ఆ మొబైల్ తీసుకొని మనల్ని పిలిచి, ఇదిగో బాబు మీ మొబైల్ పడిపోయింది, అమ్మా మీ మొబైల్ పడిపోయింది, ఇదిగో తీసుకోండి అని మన మొబైల్ మనం తీసుకొచ్చి ఇస్తే మనం ఎంత సంతోషిస్తాము. ఎంతో సంతోషించి ఆయనకి ఏం చేస్తాము? థ్యాంక్స్ చెప్తాము, కృతజ్ఞత చెప్తాము. అది మొబైల్ అయినా, డబ్బులైనా, ఒక వస్తువులైనా, ఏదైనా కూడా మనం పడిపోయినా కూడా అట్నే చూసుకోకుండా వెళ్ళిపోతే, ఎవరైనా తెచ్చిచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ అని చెప్తాము, ధన్యవాదాలు అని చెప్తాము, కృతజ్ఞత కలిగి ఉంటాము. అప్పుడు ఆ వ్యక్తి కూడా, తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి కూడా సంతోషిస్తాడు. అరే, తీసుకొచ్చి ఇచ్చినందుకు నాకేమి అయిపోయినా వందనాలు చెప్పినారు, అది చాలు, కృతజ్ఞత కలిగి ఉన్నారు చాలు అని సంతోషిస్తాడు. ఒకవేళ అలాగనే ఏ కృతజ్ఞత చెప్పకుండా, ఏ చేయకుండా ఆయన ఎవరో తెచ్చేయగానే మనం అట్నే తీసుకొని వెళ్ళిపోయాం అనుకో, ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? ఇంత సహాయం చేస్తే, పోయిన మొబైల్ని ఇస్తే, డబ్బుని ఇస్తే, వస్తువుని ఇస్తే కూడా కొంచెమైనా థ్యాంక్స్ చెప్పకుండా, కృతజ్ఞత లేకుండా ఉన్నాడు కదా అనేసి బాధపడతాడు. అంటే ఒక మనిషే బాధపడుతున్నాడు ఒక మొబైల్కో, ఒక వస్తువుకో. మరి వస్తువు కంటే, మొబైల్ కంటే, ధనం కంటే మనం ఎంతో శ్రేష్ఠులం. దేవుడు మరి ఇప్పటి వరకు కూడా మనం కాపాడుతూ వచ్చినాడు. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన రెక్కల కింద కాపాడినాడు కాబట్టి, ప్రతి విషయంలో తోడుగా ఉండి
సహాయం చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అది లేకపోతే అది దేవుడు దుఃఖపడతాడు. ఇంత సహాయం చేస్తుంటే కూడా, ఇంత మేలు చేస్తున్నా కూడా, అడిగిందల్లా ఇస్తున్నా కూడా కనీసము కృతజ్ఞత లేకపోవడం ఏంటి అని దేవుడు బాధపడుతుంటాడు. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనము ఈ రోజు దాకా బ్రతుకున్నామంటే కూడా దేవుని యొక్క ఉపకారమే. ఎందుకంటే ఈరోజు మనం ఒక బ్రతికి బట్ట కడుతున్నామంటే, దేవుని మందిరానికి వచ్చినామంటే, 5 ఏళ్లతో తింటున్నామంటే దేవుడు మనల్ని కాపాడినాడు. ఈ సంవత్సరం అంతా కూడా, ప్రతి సంవత్సరం కూడా కాపాడుతూ, ప్రతిరోజు కాపాడుతూ దేవుడు మనల్ని ఆయన కాచి కాపాడుతున్నాడు. మనం చేసే పనులలో మనకు తోడుగుంటున్నాడు. మనం చేసే బిజినెస్ లో తోడుగా ఉంటున్నాడు. అలాగనే మన ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎన్నో అపాయాల నుంచి తప్పించుకుని వచ్చినాడు. ప్రయాణంలో కావచ్చు, పనులో కావచ్చు, ఎక్కడెక్కడో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఎన్నో అపాయాల నుంచి తప్పించుకుని వచ్చినాడు. చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తారు. అప్పుడప్పుడు కొంచెమైతే ఆ కారు వచ్చి గుద్దేది, ఆ లారీ వచ్చి గుద్దేది, ఆ బస్సు వచ్చి గుద్దేది, ఇలా జరిగేది, అలా జరగబోయేది, కానీ దేవుడు కాపాడినాడని చెప్తారు. చూడండి, ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు, ఎంతో ధనం ఉన్నప్పటికీ, ఎంతో తెలివి ఉన్నప్పటికీ, అన్ని ఉన్నప్పుడు కూడా, బలం ఉన్నప్పుడు కూడా ఆ క్షణంలోనే వాళ్ళు మరణించినారు, కనిపించకుండా పోయినారు వాళ్ళు. కానీ ఈరోజు మనలో ఏ యోగ్యత లేదు, మనము దేవునికి ఏమి చేయలేము. కానీ దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. మనం వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, పనిలో కానీ, ప్రయాణంలో కానీ, ఎక్కడ వెళ్తున్నా, ఎక్కడ ఉంటున్నా కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. ఏదో మనకు ఉన్న ఆరోగ్యమును బట్టో, బలాన్ని బట్టో, ధనం బట్టో మనం బ్రతికిలేము. ఎవరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, ధనమును బట్టి, బలాన్ని బట్టి బ్రతకలేరు. అది దేవుని యొక్క కృప వల్లనే బ్రతుకుతారు. మనిషికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో దేవుని చేతిలో ఉంది. మరణం తప్పించడం యెహోవా వశం అంట. దేవుని వశమైనది అది. ఆయన మనల్ని మరణానికి అప్పగించడంట, కాపాడుతాడు ఆయన. అందుకనే ఈ రోజు దాకా మనల్ని ప్రతి అపాయం నుండి దేవుడు తొలగించి, విడిపించి, రక్షించి కాపాడినాడు. ఈ సంవత్సరం అంతా ఎన్ని అపాయాలు ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా ఘోరంగా ఉంటది. ఎన్ని అపాయాల నుంచి దేవుడు కాపాడినాడు, ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్నో కీడుల నుంచి, ఆటంకాల నుంచి, అంధకారముల నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు. ఎవరు చేయలేని సహాయాన్ని దేవుడు చేసినాడు. మన డబ్బు చేయలేదు, మనకున్న బంధువులు చేయలేరు, ఎవరు చేయలేరు. కానీ దేవుడు మనకు సహాయం చేసినాడు. ఈ రోజు దాకా మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. చూడండి, మనము చేసిన ప్రతి ప్రార్థన కూడా జవాబు ఇచ్చినాడు. ఈ సంవత్సరంలో ఎన్నో ప్రార్థన చేసి ఉంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని మనం ప్రార్థన చేస్తాం. చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చినా లేడా? ఇచ్చాడు, దేవుడిచ్చాడు. ఎందుకంటే
ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఈ విషయంలో నాకు సహాయం చేయి, తోడుగా ఉండు, కాపాడు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకించి మనకు జవాబు ఇచ్చి, దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతాం, ఆయన మనల్ని ఏది కూడా అడగడు. దేవుని దగ్గరికి మనమే వచ్చి ఏం చేస్తాము, అడుగుతాము. కానీ ఆయనను మనల్ని ఏం అడగడు. ఆయన ఎంత గొప్పవారైనా కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే, నాకు అది కావాలి, ఇది కావాలని దేవుని దగ్గర అడుగుతాం. అవన్నిటి కూడా దేవుడు ఏం చేసినాడంటే జవాబు ఇచ్చినాడు. అప్పులో నుంచి విడిపించినాడు. అప్పులో తరుముతుంటే అప్పులో నుంచి, అప్పుల బాధ నుంచి విడిపించు ప్రభు అంటే దేవుడు విడిపించినాడు. రోగాల నుంచి విడిపించు ప్రభు అంటే రోగాల నుంచి విడిపించినాడు. బంధకాల నుంచి విడిపించు, బాధల నుంచి విడిపించు ప్రభు అంటే విడిపించినాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుల నుంచి కావచ్చు, రోగాల నుంచి కావచ్చు, బాధల నుంచి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు, అపాయాల నుంచి కావచ్చు, ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, అన్నిట్లో నుంచి దేవుడు విడిపించి మనం కాపాడుతూ వచ్చినాడు. మనకు సాయం చేస్తూ వచ్చినాడు. మన పక్షంగా ఉండి మనకు సాయం చేసి మనకు తోడుగా ఉన్నాడు ఆయన. మనం ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ దేవుడు తోడుగున్నాడు. ఏ పని చేసినా కూడా దేవుడు విజయాన్ని ఇచ్చినాడు. ఏది ప్రారంభించిన దేవుడు అక్కడ మనకు తోడుగుండి సాయం చేసినాడు. ప్రతి విషయంలో మనకు ముందుండి ఆయన మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇన్ని చేసిన దేవునికి మనం ఏమి ఇవ్వాలి? అవన్నీ ఉపకారాలు. ఇవన్నీ కూడా మనుషులు చేయలేరు ఈ కార్యాలు, మనుషుల వల్ల కాదు. కానీ దేవుడు మాత్రం చేసుకుంటూ వచ్చినాడు. ఒక్కొక్కసారి డాక్టర్లు ఏమంటారంటే, ఇంకా మా వల్ల కాదండి, మేమేం చేయలేము, మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేసినాము, ఇంకా మా వల్ల కాదనేసి డాక్టర్లు అంటారు లాస్ట్కి. మీరు నమ్మిన దేవుడి మీదనే భారం వేసుకోండి, మా వల్ల కాదనేసి అంటారు. ఎవరు కూడా డాక్టర్లైనా, జ్ఞానవంతులైనా, ధనవంతులైనా ఎవ్వరు కూడా, ఏ మనుషులు కూడా ఏం చేయలేరు కొన్ని సందర్భాలలో. కానీ దేవుడు మాత్రము అద్భుతకరంగా, ఇంకా మన స్థితి అయిపోయింది, మన పరిస్థితిగా చేయి దాటిపోయింది, ఇంకా ఎవ్వరు ఏం చేయలేరు, మనకు సహాయం దొరకదు, మనకు ఈ బాధ నుంచి మనం విడిపించబడలేము, మన ఈ యొక్క బాధలు తొలగిపోలేవు, ఈ ఇబ్బందులు తొలగిపోలేవు, ఈ శ్రమలు తొలగిపోలేవు, ఎవరు విడిపించలేరు, ఎవరు కాపాడలేరు అని అనుకునే సమయంలో దేవుడే మనకు సాయం చేస్తూ వచ్చినాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆయన సాయం చేసినాడు, నువ్వు ప్రార్థన చేసినా కూడా ఆయన సాయం చేసినాడు. ఎక్కడి నుంచి సహాయం వస్తుందో నీకు తెలియదు, కానీ సహాయం చేసేవాడు మాత్రం యేసు ప్రభువే. మనుషులందరూ వదిలిపెట్టినా కూడా దేవుడు వదిలిపెట్టాడు. మనుషులందరూ సహాయం చేయలేకపోయినా దేవుడు మాత్రం ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. ఇవన్నీ ఏందంటే ఉపకారములు, దేవుడు చేసిన ఉపకారములు. అది ఏదో మనం ప్రార్థన చేసేటప్పుడే కాదు, ఉపకారాలు ప్రతి క్షణములో ఆయన ఉపకారం చేస్తున్నాడు, ప్రతి నిమిషంలో ఉపకారం చేస్తున్నాడు, ప్రతి గంటకు ఒక ఉపకారం చేస్తున్నాడు, ప్రతి రోజుకు ఒక ఉపకారం చేస్తున్నాడు, ప్రతి నెలకు, ప్రతి సంవత్సరానికి మనం జీవించడాన్ని ఇప్పుడు రోజులన్నీ కూడా ఉపకారం చేసుకుంటూ వచ్చినాడు. మరి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? మనం ఏమిచ్చినా కూడా రుణము తీర్చుకోలేము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? ఉపకారాలు. మన దేవుడు ఉపకారం చేసేవాడు కానీ అపకారం చేయడు. కీడు చేసే దేవుడు కాదు ఆయన. మనుషులు కీడు చేస్తారు, మనుషులు గాయపరుస్తారు, మనుషులు నిందల పాలు చేస్తారు, అవమాన పాలు చేస్తారు, ఇబ్బందుల పాలు చేస్తారు, వదిలిపెట్టిపోతారు, విడిచిపెట్టిపోతారు, మధ్యలో త్రొక్కివేస్తారు.
ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తారు, ఎన్నో శ్రమలకు గురి చేస్తారు. మధ్యలో నీకు సాయం చేస్తామని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం, మన దేవుడు ఎట్లాంటి వాడు? ఉపకారాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు చూడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, ఏదో మనం ఆయన ప్రేమిస్తున్నామోనో, మన భక్తిని బట్టో ఇవన్నీ ఉపకారాలు చేస్తలే. కేవలం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఈ దేవుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించు. పాత నిబంధనలేమో ఏదన్నా వాళ్ళు, ప్రభు నాకు ఎన్నో మేలు చేశాడు, ఈ సంవత్సరం అన్నిట్లో, ఈ నెలలన్నిట్లో నేను అనుకోలేని కార్యాలు చేసినాడు, జరిగించలేని కార్యాలు కూడా జరిగించినాడు, ఉద్యోగాన్ని ఇచ్చినాడు, బాధల నుంచి విడిపించినాడు, అప్పుల నుంచి విడిపించినాడు అనేసి, మరి వాళ్ళు పాత నిబంధనలు ఏం చేసేవారు అంటే, ఏదైనా ఒక పొట్టేలుని తీసుకొచ్చేవాళ్ళు, ఒక ఎద్దుని తీసుకొచ్చి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు, ఒక పొట్టేలు తీసుకొచ్చేవారు, దేవునికి బలి అర్పించేవాళ్ళు. దేవుడు మాకు మేలు చేశాడని ఒక బలిపీఠం కట్టి ఒక బలి అర్పించేవారు, ఒక కోడె దూడని తెచ్చేవారు, మేకని తెచ్చేవారు, గొర్రె పిల్లని తెచ్చి అట్లా కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధనలు మాత్రము, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కింద ఉన్నాం, యేసు రక్తం కింద ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఆ కాలంలో అంటే బలులు తీసుకొచ్చినారు, దేవుని కృతజ్ఞత కలిగి అర్పించినారు. వాళ్ళకి కలిగిన పంట పొలంలో కావచ్చు, వాళ్ళకి ఏదున్నా కూడా వాళ్ళ చేతనైన తీసుకొచ్చి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఇప్పుడు మన దేవుడు ఏం అడుగుతున్నాడు? దేవుడు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు ఒక కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఎన్నో మేలు చేసుకుంటూ వస్తున్న దేవునికి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంట. దేవునికి మనం అన్నం తిన్నా కృతజ్ఞత చెల్లించాలి. ఏదన్నా ప్రారంభిస్తున్నా కృతజ్ఞత కలిగి దేవునికి ఉండాలి. ఎటన్నా వెళ్తున్నా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ పని చేస్తున్నా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏదైనా వస్తువు ఇచ్చిన కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ప్రతి పని చేస్తున్న కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసే ఉపకారాలు కృతజ్ఞత కలిగి ఉండాలి. కేవలం కృతజ్ఞత చెల్లించడమే అది దేవునికి ఇష్టమా అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికేదును. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకోనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీ నావే గదా. కొండలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం త్రాగుదునా. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడో చూడండి. మనము కృతజ్ఞత కలిగి ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు సరే, ఆయన ఉపకారాలు చేసిండు, దేవుడు ఏమంటాడు? కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు. కృతజ్ఞత ఏ విధంగా కలిగి ఉండాలి అంటే, పాత నిబంధనలు ఏమో మీరు బలు తీసుకొచ్చినారు, అన్నీ చేసినారు. అయినా ఒకటి చెప్తాను, ఈ బలులన్నీ ఎవరి?
నాయే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నాయే. చూడండి ఏమంటున్నాడు ఆయన. 9వ వచనం చూస్తే, నీ ఇంటి నుండి కోడినైన మందలో నుండి పొట్టేలైన నేను తీసుకొనును, అడవి మృగములన్నీ కొండల వేల కొండల మీది పశువులన్నీ నావే కదా. చూడండి, అడవి మృగాలన్నీ ఎవరంట? దేవునివి. అడవిలో ఉన్న మృగాలు, జంతువులు, పక్షులు అన్ని ఎవరి? దేవుడు సృష్టించిన సృష్టి అదంతా. అవన్నీ దేవుని, అవి నావే కదా అంటున్నాడు. అందుకనే వేల కొండలలో ఉన్న పశువులన్నీ నావే కదా. కొండల మీద ఉన్న పశువులన్నీ ఎవరి? నావే కదా అంటున్నాడు. ఇంకేమన్నాడు? కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. చూడండి, కొండలలో ఉన్న పక్షులన్నీ, లోయలలో ఉన్న పక్షులన్నీ, ఈ భూమి మీద ఉన్న పక్షులన్నిటిని కూడా నేనేం చేస్తాను? ఎరుగుదును. నాకు తెలుసు అవన్నీ నాయే. పొలంలోని పశువులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణత నావే. ఈ లోకమంతా నాదే. కాబట్టి ఈ లోకములో నుంచి నాకు ఏది ఇవ్వగలుగుతావు? ఏది ఇవ్వలేవు. ఏది ఇచ్చినా నిన్ను కోరనయ్యి. యెషయా గ్రంథంలో కూడా అంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఇక్కడ 11 నుంచి 17 వచనం వరకు చూస్తూ ఉంటది. ఇక్కడ 16, 17 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 1 అధ్యాయము 16, 17 వచనం చూస్తే, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలికి పక్షముగా వాదించుడి. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో కూడా, మీరు కొండలలో ఉన్న ఆ పశువులు, ఆ గొర్రెలు, ఆ మేకలు, ఎడ్లు ఏ తెచ్చినా కూడా నేను తీసుకోను. అవి నాకు అవసరం లేదు. ఇది నేను కోరను. ఎందుకంటే ఇవన్నీ నాయే కదా. ఈ భూమియు దాని సంపూర్ణత నాదే. వీటి ద్వారా నేను సంతోషించను. మనము ఏ విషయంలోనైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా ఆ కృతజ్ఞత అంటే ఒక పై పెదలతో చెప్తే సరిపోదు. ప్రభువా, నాకు ఇన్ని మేలు చేశావు, అడిగిందల్లా ఇచ్చినావు, అపాయాల నుంచి తప్పించినావు, బాధల నుంచి విడిపించినావు, ప్రతి విషయంలో తోడుగున్నావు, ఈ రోజు దాకా మమ్మల్ని కాపాడినావు, అన్ని సాయం చేసుకుంటూ వచ్చినావు కాబట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్తే సరిపోద్దా? అది చెప్పాలి. అది ఒక్కటి చెప్తే సరిపోదు. ఆయన ఏం కోరుతున్నాడు? ఇంకా కేవలం ఒక పై పెదాలతో నీ కృతజ్ఞత కలిగి ఉన్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పడం సరిపోదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మొదటిగా మన హృదయం కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? హృదయం కోరుతున్నాడు. మన హృదయము దేవునికి కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. మన హృదయము దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే పౌలు కూడా ఏమంటారంటే, ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము పౌలు కూడా ఏమంటాడంటే, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము ఇక్కడ 25వ వచనం చూస్తే, ఆయన అందరికి జీవమును, ఊపిరిని, సమస్తం దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. ఆయనకి ఏది కొదవలేదు. ఆయనకు డబ్బిస్తే తీసుకోడు, ఒక జంతువుని బలుగా అర్పిస్తే తీసుకోడు, నైవేద్యాలు ఇస్తే తీసుకోడు, ఒక వస్తువుని ఇస్తే తీసుకోడు, ఏది ఇచ్చినా తీసుకోడు ఆయన. మరి ఏమిస్తే తీసుకుంటాడంటే, నీ హృదయం ఇవ్వాలి ఆయనకి. ఏమి ఇవ్వాలి? హృదయం ఇవ్వాలి. నీ ఆత్మ దేవునికి కావాలి. ఏం కావాలి? ఆత్మ. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి ఇది దేవుని యొద్దకు వెళ్ళాలి, మళ్ళీ నా యొద్దకు రావాలని బైబిల్ యేసుప్రభు చెప్తున్నాడు. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ కాబట్టి దేవుని దగ్గర వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయాన్ని కోరుతున్నాడు ఆయన. నీ హృదయం ఏం చేయాలంటే,
దేవునికి ఒక కృతజ్ఞత కలిగి ఇవ్వాలి. ఇక అంతకు మించి ఏం తీసుకోడు దేవుడు. అంతేకాకుండా ఆయన ఇంకేం చెప్తున్నంటే, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడైన ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఆయన మనకు చేసిన ఉపకారాలన్నిటి కూడా ఆయన కోరేది ఏంటంట? మన హృదయాన్ని కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు? హృదయాన్ని ఒక్కటి కోరుతున్నాడు. మన ఆత్మను కోరుతున్నాడు. మన ఆత్మ కూడా పరలోకంలో వెళ్ళాలి, నరకంలో కాలిపోద్దని కోరుతున్నాడు. అంతేకాకుండా మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్కార్యం నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్త విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. ఆయన కోరుకునేదల్లా ఒకటే. మీరు ఏం చేయాలంటే, నేను ఇన్ని ఉపకారాలు చేసిన కాబట్టి మీరు నాకు ఏమి ఇచ్చినా కూడా నా రుణం తీర్చుకోలేరు. మీరు ఏమి ఇచ్చినా కూడా, అసలు ఈ లోకమంతా ఇచ్చినా కూడా నా రుణం తీర్చుకోలేరు. ఈ లోకమంతా ఇచ్చినా కూడా నా రుణం తీర్చుకోలేరు. ఎందుకంటే ఈ లోకమంతా ఎవరిది? దేవుందే. పశువులు కావచ్చు, ఈ లోకంలోని భూమి కావచ్చు, ఏదైనా కూడా అన్ని సమస్తము అయి దేవుని యొక్క పనులే. కాబట్టి భూమియు దాని సంపూర్ణత యెహోవాదే, ఈ లోకము దాని సంపూర్ణత యెహోవాదే. కాబట్టి మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకోను. నేను నిన్ను ఉపకారం చేసినందుకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకుని, మీ దుష్కార్యాలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయండి. ఏం చేయాలంట? ఇన్ని ఉపకారం చేసినందుకు మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను. అవి కూడా చెడు చేయమని చెప్తలే, చెడుగా ప్రవర్తించమని చెప్తలే, మీరు మేలు చేయమని చెప్తున్నాను. నేను ఏ విధంగా అయితే మీకు మేలు చేసినానో మీరు కూడా ఇతరులకు ఏం చేయాలి? మేలు చేయాలి. కీడు చేయకండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మీరు మేలు చేయండి. మేలు, కీడు చేయట మానుడి, కీడు చేయట మానండి. ఎవరైనా మీకు కీడు చేసినారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినారు, మిమ్మల్ని బాధించినారు, హింస పెట్టినారు, శ్రమల పాలు చేసినారు, అయితే మీరు వాళ్ళ లెక్క మీరు కూడా కీడు చేయకండి. వాళ్ళని క్షమించి దేవునికి అప్పగించినంతే. తర్వాత మీరు మేలు చేయండి ఎదుటి వారికి. సాధ్యమైనంత వరకు తోటి వారికి, పొరుగు వారికి, ఇరుగు పొరుగున వారందరికీ, మీరు ఎక్కడున్న మనుషులందరూ కూడా ఏం చేయాలి? మేలు చేయండి. ఏం చేయాలి? మేలు చేయండి. కానీ కీడు మాత్రం చేయొద్దు. న్యాయము జాగ్రత్తగా విచారించండి. న్యాయం కలిగి ప్రవర్తించండి. అన్యాయం చేయకండి. మీరు చేస్తున్న ఎక్కడ ఏ పనిలోనైనా, అది చట్టములోనైనా, ఒక పనిలోనైనా, ఒక వ్యాపారంలోనైనా, ఏ విషయంలో కూడా మీరు ఏ విధంగా ఉండాలి? న్యాయంగా ప్రవర్తించండి. న్యాయం కలిగి జీవించండి. అన్యాయం చేయకండి. న్యాయాన్ని అన్యాయంగా మార్చొద్దు. అన్యాయాన్ని న్యాయంగా మార్చకుండా చూసుకోండి. ఒక మంచి మనసు కలిగి, న్యాయం కలిగి ప్రవర్తించండి. అది ఎవరైనా సరే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా సరే న్యాయంగా ప్రవర్తించండి. ఎదుటి వారికి కీడు చేయడం మానుకోనండి. ఎదుటి వారికి అన్యాయం చేయడం మానుకోనండి. మేలు చేయండి, న్యాయంగా ప్రవర్తించండి ఏ విషయంలోనైనా. ఈరోజు అందుకనే దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే
ఎంత గొప్పవారైనా న్యాయం తీర్చే జడ్జిలైనా కూడా ఒక దినాన వస్తే ఏం చేస్తారంటే, తన సొంత కుమారుడు ఒకవేళ తప్పు చేసి కోర్టు మీదకి వచ్చినా కూడా అక్కడ న్యాయం తీర్చాల్సిందే జడ్జి గారు. అక్కడ నా కుమారుడు అని ఏముండదు. ఇంట్లో పోయిన తర్వాత కుమారుడు, కోర్టులోకి వచ్చిన తర్వాత కుమారుడు కూతురు అనేది ఏముండదు, బంధు అనేది ఉండదు. న్యాయం జరిగించాలి. ఒకవేళ న్యాయం తప్పిపోతే అది దేవునికి అసహ్యమైన కార్యం. అందుకని ఏ విషయంలోనైనా కూడా మీరు న్యాయముగా జాగ్రత్తగా విచారించండి. ఎదుటివాడు తప్పు చేసిండు, ఎదుటివాడు తప్పు చేయలే, నీ ఇంట్లో ఉన్నవాడు తప్పు చేసిండు, అయినా కూడా నీ ఇంట్లో ఉన్నవానికి న్యాయం చేసి అవతల ఉన్న అన్యాయం చేస్తే అది తప్పే. చేసిందేమో నీ కొడుకు అన్యాయం, అవతల వాళ్ళు న్యాయం. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్యాయంగా ప్రవర్తిస్తావు. అన్యాయంగా ప్రవర్తించొద్దు. హింసింపబడు వారిని విడిపించండి. ఎవరైతే బాధపడుతున్నారో, ఎదుటి వారితో ఇబ్బంది పడుతున్నారో, లేదంటే వాళ్ళు శ్రమల పాలైనారో, బాధల పాలవుతున్నారో, హింసింపబడుతున్నారో, అలాంటి వారిని ఏం చేయాలంట? విడిపించాలని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో, అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారో, హింసల పాలవుతున్నారో, అలాంటి వారిని మీరు ఏం చేయాలంటే విడిపించండి, ఆదరించండి, బలపరచండి, వారికి ఆదరణ ఇవ్వండి, సహాయం చేయండి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు? తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చాలి. తల్లిదండ్రులు లేని వారని చాలా మంది వాళ్ళని బాధ పెడతారు. తల్లిదండ్రులు లేని వారికి బాధ కలిగజేస్తారు. వీళ్ళ పక్షంగా ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు, కాబట్టి వీళ్ళని ఎట్లనైనా అన్యాయం చేయాలి, మోసం చేయాలి అని మోసం చేస్తారు. వాళ్ళకున్నదంతా లాక్కుంటారు, ఇబ్బందులు పాలు చేస్తారు, చాలా భయంకరంగా వేధిస్తారు. అట్లా చేయొద్దు. తల్లిదండ్రులు న్యాయం చేయండి. ఇంకా ఆయన అంటున్నాడు, విధవరాలి పక్షంగా వాదించండి. విధవరాళ్ళు ఉంటారు చాలా మంది, లోకంలో ఎక్కడ పోయినా ఉంటారు. భర్త లేడు కాదని చాలా వరకు అన్యాయం చేస్తారు. విధవరాలు కాదు, ఒక ముండాము కాదనేసి ఎంతో వేధిస్తారు, ఇబ్బంది పెడతారు. అలాంటి వారి పక్షం కూడా న్యాయం జరిగించాలి. ఇదే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే. చూడండి, దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆయన చేసిన మేలులకు ఏమిచ్చినా ఆయన మన ఇద్దరి నుంచి తీసుకోడు, కానీ ఇతరులకు మేలు చేయండి అంటున్నాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. నీ పొరుగు వారిని నిన్ను వల్ల ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు, ఇలాంటి దయ, మంచితనము, ప్రేమ, కనికరం, జాలి, ఇట్లాంటి ఇతరుల పట్ల కలిగి ఉండండి. ఇదే నా కృతజ్ఞత కలిగి ఉండడం. నేను ఏ విధంగా అయితే మీ మీద కనికరము, ప్రేమ, జాలి చూపుతున్నానో, ఇతరుల పట్ల మీరు కూడా ఒక కనికరం, జాలి కలిగి జీవించండి అంటున్నాడు. ఇది దేవుని కృతజ్ఞత కలిగి ఉండడం. ఈరోజు అందుకనే మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన ప్రతి పనులకి, ప్రభువా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ సహాయం చేసినందుకు వందనాలు, ఈరోజు కాపాడినందుకు వందనాలు, ప్రతి విషయంలో తోడుగున్నందుకు వందనాలు, స్తోత్రం అని ఆయనకి చెప్తూ మన హృదయము దేవునికి ఆలయంగా ఉంచుకోవాలి. మన హృదయము దేవునికి ఒక కృతజ్ఞతగా ఇవ్వాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మిమ్మును కడుక్కొనుడి. ఏం చేయాలి? కడుక్కోవాలి. మీ హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకోనండి. మీ హృదయాన్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి. అది దేవునికి కావలసిన కానుక. ఫస్ట్ అది దేవునికి కావలసిన కృతజ్ఞత అర్పణ. మీ హృదయము దేవునికి పరిశుద్ధంగా కనపడాలి, పరిశుద్ధంగా ఇవ్వాలి.
పై పేదాలతో కృతజ్ఞత చెప్తే సరిపోదు. మొదటిగా మీ హృదయాన్ని కడుక్కొని మీ హృదయము దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాలి. పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుడు నా హృదయంలో ఉంటున్నాడు కాబట్టి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని దేవునికి ఈ హృదయాన్ని మనం ఇవ్వాలి. అదే కృతజ్ఞత కలిగి ఉండడం. తర్వాత మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఇది కూడా కృతజ్ఞత కలిగి ఉండడము. ఆ తర్వాత ఏమంటున్నాడు? కీడు చేయటం మాని మేలు చేయండి అంటున్నాడు. ఇతరులకి మీరు ఏం చేయాలంటే మేలు చేయండి. దయాలత్వం కలిగి ఉండండి. కనికరం కలిగి ఉండండి. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించండి. న్యాయంగా ప్రవర్తించండి. మోసం చేయకండి, అన్యాయం చేయకండి, పాపం చేయకండి, కీడు చేయకండి. ఇతరులని మీరు క్షమించండి. వాళ్ళకి మేలు చేయండి, సహాయం చేయండి అని చెప్తున్నాడు. ఇవి దేవునికి కృతజ్ఞత కలిగిన పనులు. అందుకని ఈరోజు నువ్వు ఏది ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఇలాంటి మంచి పనుల ద్వారా దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం. అందుకనే ఒకసారి యేసు ప్రభు ఏం చెప్తారంటే, పరలోకములోనంట దేవుడు తన కుడి పార్శ్వమునేమో గొర్రెలన్నీ కూడా ఉన్నాయంట. గొర్రెలన్నీ కూడా ఉన్నాయి కుడి పార్శ్వం, దేవుని సింహాసనం కుడి పార్శ్వం. ఈ ఎడమ వైపు ఏమో మేకలన్నీ కూడా ఉన్నాయంట. అంటే వీళ్ళు అన్యులు, దేవుని నమ్మని వాళ్ళు. నమ్మిన వాళ్ళు కూడా భక్తిహీనులై ఉన్నవారు ఉన్నారు అలా. ఈ కుడివైపున దేవుని నమ్మకంగా ఉన్నవాళ్ళు. అందుకనే ఆయన ఏమంటారంటే, ఈ కుడివైపున్న మనుషులని, గొర్రెలను చూసి ఏమంటారంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వార్లారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా, మీరు వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించండి. మీ కొరకు సిద్ధపడ్డ పరలోక రాజ్యంలో ప్రవేశించండి అంటాడు దేవుడు. వీళ్ళు ఎవరు? ఆశీర్వదించబడ్డవాళ్ళు. తండ్రి చేత, పరలోక తండ్రి చేత ఆశీర్వదించబడ్డవారు. మీరు నాకు దాహం వేసినప్పుడు దాహం తీర్చినారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చినారు, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టినారు, చెరస్థాల్లో ఉంటే వచ్చి మందలించినారు, రోగినై ఉన్నప్పుడు మందలించినారు. కాబట్టి మీరు ఆశీర్వదించబడ్డ వాళ్ళు. మీరు వచ్చి పరలోకంలో ప్రవేశించండి. ఇక మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్తా. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నీకెప్పుడు దాహం వేస్తే మేము నీళ్ళు ఇచ్చాము, నీకెప్పుడు ఆకలి వేస్తే మేము అన్నం ఇచ్చాము, నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు మేము ఎప్పుడు మందులు ఇచ్చాము, నువ్వు రోగి అయినప్పుడు ఎప్పుడు మేము మందులు ఇచ్చాము అని అంటే, యేసుప్రభు అంటాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న మనుషులకి, పొరుగు వారికి మీరు సహాయం చేసినారు. వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు మందులు ఇచ్చినారు, రోగి అయినప్పుడు వెళ్ళి మందులు ఇచ్చినారు, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టినారు, బీదలను కనికరించినారు, న్యాయంగా ప్రవర్తించినారు, నీళ్ళు ఇచ్చినారు, ఆహారం పెట్టినారు, వస్త్రం ఇచ్చినారు. కాబట్టి ఇవన్నీ నాకు చేసినట్టే, కాబట్టి మీరు ఆశీర్వదించబడ్డ వాళ్ళంట. ఆ పక్కనున్న ఎడమ వైపున ఆ మనుషులతో, అన్యులతో, మేకలతో చెప్తాడు. ఏమంటాడు? తండ్రి చేత శపించబడ్డ వాళ్ళరా, మీ కొరకు సిద్ధపరచబడేది నరకం, దానిలో ప్రవేశించనంటాడు. మీరు నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టలేదు, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రహీనుడైనప్పుడు వస్త్రం ఇవ్వలేదు, రోగినైనప్పుడు వచ్చి మందలేదు అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు ఎప్పుడు రోగి అయినా మాకు తెలియలేదే, నీకు ఎప్పుడు ఆకలి అయిందో మాకు తెలియలేదే, నీకెప్పుడు దాహమైందని మాకు తెలియలేదు అంటారు. అంటే చూడండి, ఇతరులకి మనం మేలు చేసినప్పుడు అది దేవుని చేసినట్టే. అందుకనే దేవుడు అన్నాడు, 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మ దేవుని ఆరాధించాలి. 2వ ఆజ్ఞేమో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని అన్నాడు.
అంటే పొరుగువారిని ప్రేమించినప్పుడు, పొరుగువానికి ఏదన్నా, పొరుగువాళ్ళంటే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, ఈ లోకంలో ఎక్కడ వెళ్తున్నా మన పొరుగు వారు ఉంటారు. వాళ్ళందరూ కూడా పొరుగు వాళ్ళే. అలాంటి సమయంలో వాళ్ళకి ఏదైనా రోగినైనప్పుడు, వాళ్ళతో మందలించినప్పుడు, ఆహారం వేసి, ఆకలైనప్పుడు ఆకలి తీర్చినప్పుడు, దాహంకి నీళ్ళు ఇచ్చినప్పుడు, వస్త్రహీనప్పుడు వస్త్రాలు ఇచ్చినప్పుడు, వాళ్ళని కనికరించి బలపరిచినప్పుడు, వాళ్ళకి సాయం చేసి న్యాయం చేసినప్పుడు, అవన్నీ కూడా బీదలకు సాయం చేసినప్పుడు, కనికరించినప్పుడు, అది దేవునికి సాయం చేసినట్టు. అది దేవునికి సహాయం చేసినట్టే అని ఇక్కడ యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు నాకు సహాయం చేసినారు, ఈ లోకంలో ఉన్న వారికి సహాయం చేసినారు కాబట్టి బీదలకి నాకు సహాయం చేసినట్టే. కాబట్టి మీరు ఆశీర్వదించబడ్డ వాళ్ళు, మీరు పరలోకంలో ప్రవేశించని అంటారు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే, మొదటిగా కృతజ్ఞత కలిగి దేవునికి ఎలా ఉండాలంటే, మనము ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత చెప్పాలి. అంతేకాకుండా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కడుక్కోనుడి, మీ హృదయంను మిమ్మల్ని మీరు కడుక్కోనుడి, శుద్ధి చేసుకోండి. హృదయాన్ని శుద్ధి చేసుకొని మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవునికి ఒక ఆలయంగా మార్చబడాలి. మన హృదయం ఏమైపోవాలి? దేవుని ఆలయం. కాబట్టి ఈ హృదయాన్ని దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఈ హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది దేవునికి ఒక కానుకగా ఇవ్వాలి, కృతజ్ఞతగా ఇవ్వాలి. అంతేకాకుండా మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. ఆ తర్వాత ఇతరులని మనము కనికరించాలి, మేలు చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి, న్యాయం తీర్చాలి. వాళ్ళని కటాక్షించినప్పుడు దేవుడికి మేలు చేసినట్టే, ఇదే దేవునికి ఉపకారం చేసినట్టు. ఇంతకంటే దేవునికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే కొండలలో ఉన్న పక్షులైనే, గుట్టలలో ఉన్న పక్షులైనే, ఈ లోకంలో ఉన్న భూమి, నీరు, సముద్రము ఇవన్నీ కూడా దేవునే. కాబట్టి మనం ఇట్లాంటి ఇచ్చి దేవుని రుణం తీర్చుకోలేము. మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత గీయాలి. ఏం చేయాలి? కృతజ్ఞత గీయాలి. అంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఇది కాపాడుకోవాలి. ఈ హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఈ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఎల్లప్పుడూ ఆరాధించాలి. ఆయనని మాత్రం ఆరాధించాలి. ఆయన కాకుండా వేరే ఎవరిని కూడా ఆరాధించడం. ఆ తర్వాత మనం ఇతరులకు, మన పొరుగు వారికి ఏం చేయాలి? మేలు చేయాలి, న్యాయం ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి. వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు, ఆకలి వేసినప్పుడు ఆహారం, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు, రోగి అయినప్పుడు మందలేయడం, చెరసాలు ఉన్నప్పుడు మందలేయడం. ఇట్లాంటివి చేసినప్పుడు దేవుని ఉపకారం మనం తీర్చుకోగలుగుతాం. ఆయన చేసిన ఉపకారాలకు మనం కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం. కాబట్టి ఇటు విధంగా ఉందాము. మనం ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి ఎన్నో మేలు చేసినాడు కాబట్టి ఆయన చేసిన దానికి ధనం ఇచ్చినా రుణం తీసుకున్నాం. చాలా మంది వ్యర్థంగా చెప్తారు, మీరు అదిస్తే మీరు కృతజ్ఞత తీసుకుంటారు, ఇవన్నీ అంటారు. ఇవన్నీ కాదు. మొదటిగా మనం ఏం చేయాలంటే, దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ మనం ఏం చేయాలంటే, మన హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా దేవుని కొరకే ఉండాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మిమ్మును మీరు శుద్ధి చేసుకోనండి, మీరు కడుక్కొని శుద్ధి చేసుకొని మన హృదయం ఎల్లప్పుడూ శుద్ధిగా, పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, కనికరం కలిగి జీవించాలి. అందుకని ఆయన ఒక వాక్యంలో కూడా అంటారు, ఏమంటాడంటే, నేను బలులను కోరను, కనికరాన్ని కోరుతున్నా అంట. బలులను కోరే దేవుడు కాదు మన దేవుడు, కనికరం కోరుతున్నాడు. కాబట్టి ఇతరుల పట్ల మనం కనికరం కలిగి ఉండాలి, న్యాయం తీర్చాలి, కీడు చేయొద్దు, మేలు చేయండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసింపబడే వారిని విడిపించాలి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చాలి,
విధురాల పక్షంగా ఉండాలి. ఇవి మనం చేసినప్పుడు దేవునికి ఉపకారం చేసినట్టే. ఆయన చేసిన ఉపకారానికి మనం కూడా ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్టి విధంగా ఉందాము. దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవాదేవుడైన యేసు ప్రభువుకు సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు మన హృదయంలో భద్రపరిచి మరుగుపరుచుకుందాం. మొదటిగా ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఎల్లప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అది ఎలా కలిగి ఉంటామంటే మన హృదయం ఇవ్వడం ద్వారా కృతజ్ఞత కలిగి ఉంటాం. మన పూర్ణ మనసుతో దేవుని ఆరాధించడం ద్వారా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇతరులను మనం కనికరించినప్పుడు, దయ చూపినప్పుడు, మంచిగా ప్రవర్తించినప్పుడు అది కూడా కృతజ్ఞత కలిగి ఉంటాము. కాబట్టి ఇటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.